నమస్తే, నేను మధు. తిరుమల తిరుపతి గురించి రోజుకొక వివాదం తెర మీదకి వస్తూనే ఉంది. ఇప్పుడు బంగారం దందాకు కేంద్రంగా తిరుపతి మారిందా? అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, తిరుమల తిరుపతి గురించి రోజుకొక వివాదం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు బంగారం దందా అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ తిరుపతిలో? అంటే ఉన్నటువంటి అవకాశాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో తిరుమల కొండను కూడా ఎవరు వదిలిపెట్టడం లేదు. దానికి కారణం ఏంటంటే కర్ణుడు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు డబ్బు సంపాదనకి అనేకమైన తెలివులు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్గా ఏంటంటే మీకు బంగారపు లాకెట్స్ అవి ఇస్తారు, అలాగే వెండి ఇవి అమ్ముతారు. ఇవి అమ్మేటప్పుడు జనరల్గా ఆ రోజు రేట్ ఎంత ఉందో నిర్ణయించి వారం పాటు అలా ఆ రేటుకి అమ్మేస్తారు జనరల్గా. ఇప్పుడు ఏమైంది, బంగారం రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు తులం బంగారం వచ్చేసి ఇవాళ ఏదో కొద్దిగా ఒక 5,000 తగ్గింది, 1,75,000 ఉంది. ఏది 24 క్యారెట్ల బంగారం నిన్న 1,80,000 తగ్గిపోయింది సుమారుగా. సరే, రోజుకు ఒక రకంగా పెరుగుతుంది. అంతకు ముందు రోజు ఒకేసారి 12,000 పెరిగింది తులం బంగారం. వెండి అదే తరహాలో పెరుగుతుంది. అంటే రోజు రోజుకి పెరుగుతుంది. 4 లక్షలు తీసుకు అది పరిగెడుతుంది. ఇవాళ 30,000 తగ్గింది. సరే, ఎనీహౌ ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పుడు తగ్గించారని అంటే ఖచ్చితంగా ఇవాళ 30,000 తగ్గిందంటే రేపు 60,000 పెంచుతారు, డౌటే లేదు దీంట్లో. అది పెద్ద గ్యామ్లింగ్ వ్యవహారం నడుస్తుంది అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా. సరే, దాన్ని అక్కడ పెడితే మనకి ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇప్పుడు బంగారం కడ్డీలు కొనుక్కోవడం, బంగారం బిస్కెట్లు కొనుక్కోవడం ఎగబడుతున్నారు. ఇప్పుడు ప్రొద్దుటూరులోనే ఏదో నిన్న ఇవాళ పేపర్లో వచ్చింది, మొత్తం క్యూ కట్టున్నారు, బారులు తిన్నారు. ఇది బంగారం కడ్డీలను బిస్కెట్లు కొనుక్కోవడానికి. వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు నాకు. అసలు క్యూలో నుంచున్న వాళ్ళు నిజంగా బంగారం కొనుక్కోవడానికా లేకపోతే బినామీలా అర్థం కావట్లేదు. జనరల్గా అయితే 100కి 90 మంది దగ్గర 90% మంది ప్రజల దగ్గర దానికి సరిపోయేలాగా ఉంటాయి డబ్బులు. 100కి 90 మంది దగ్గర ఒక 10 మంది మాత్రమే ఎక్స్ట్రా బ్లాక్ మనీ హోల్డర్స్ ఉంటారు. ఈ 10 మంది బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బినామీలని పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైనా లేదంటే మామూలు వాళ్ళు బిస్కెట్లను బంగారం కడ్డీలు కొనుక్కునే స్తోమత ఉంటుందా? ఉండదు, ఉండే ఛాన్సే లేదు. అంత స్థితిమంతులుగా ఉంటే భారతదేశం ఎలా ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అసలు పైగా అంతరం పెరిగిపోతుంది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత క్యూ కట్టారు కదా. ఇవాళ పేపర్లో వచ్చింది ప్రొద్దుటూరులో క్యూ కట్టారు. అసలు ఆ క్యూ కట్టిన వాళ్ళ దగ్గర ముందు ఐటీ వాళ్ళు రైట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ వాళ్ళు రైట్ చేస్తే వీళ్ళు ఎక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలా లేకపోతే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకు సంబంధించిన బినామీలా అని తేలాలి. ఫస్ట్ అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని. బంగారం కడ్డీలని బిస్కెట్లు కొనుక్కోవడానికి ఎగబడ్డారు. సరే, స్టాక్ లేదని చెప్పేసి వాళ్ళు తలుపులేసి వెళ్ళిపోయారంట, స్టాక్ లేదని. సో అలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి బయట మార్కెట్లో ఉంటే తిరుమలలో వారానికి ఒకసారి రేటు నిర్ణయిస్తారు. సపోజ్ ప్రతి మంగళవారం ఏదో నిర్ణయిస్తారు రేటు. ఆ రేటును మళ్ళీ మంగళవారం దాకా కంటిన్యూ చేస్తారు. సపోజ్ పోయిన వారం 1,60,000 1,55,000 ఉంది కదా, ఆ రేటు ప్రకారమే మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అమ్మవారును శ్రీవారి ఇద్దరు ఉండేటువంటి లాకెట్స్ ఉంటాయి, గోల్డ్ 1 గ్రాము 2 గ్రాములు 5 గ్రాములు ఇలా ఉంటాయి. ఇట్టా అది పైగా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఉండి ఒకరికి 3 ఇస్తారు, అందుకనే క్యూరు మామూలుగా అయితే. ఇప్పుడు ఈ బంగారం పెరుగుతున్న కొద్దీ అక్కడ కూడా క్యూలో నుంచొని బినామీ పేర్లతోటి ఒక్కొక్కరికి 3 కాదు, రకరకాల పేర్లతోటి ఆధార్ కార్డులు తీసుకుని కొనేసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది కదా. బయట మార్కెట్లో 1,70,000 1,75,000 ఉంటే తులము, అక్కడ మీకు 1,55,000 వస్తుంది కదా. గ్యాప్ ఉంది కదా తులానికి, 10,000 మిగులుతాయి కదా. సో ఆ కారణం నుంచి అక్కడ క్యూలో నుంచి ఉంటున్నారంట. ఇది శ్రీవారు అమ్మవారు లాకెట్లు, బంగారం లాకెట్లు కొనుక్కోవడానికి. బంగారపు యాక్చువల్గా అమ్ముతారు. అంతకుముందు ఎవరు పెద్ద కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే సంవత్సరం ఇప్పుడు బంగారం రేట్ ఎప్పుడు కూడా వేరియేషన్ ఇంత ఉండేది కాదు. ఇంతకుముందు సంవత్సరానికి 1-2 సందర్భాలు పెరిగినా కానీ చాలా స్వల్పంగా పెరుగుతుంది. అలాంటిది ఇప్పుడు వారానికి ఒకసారి పెరుగుతునేటప్పటికి అక్కడ బంగారం శ్రీవారి బంగారం లాకెట్లు కొనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారంట. ఒక్కోటి 1,50,000 ఉంటుంది. అది తులమే ఉంటుంది, ఒక్కోటి తులము లేకపోతే సౌరన్న ఉంటుంది అట్లీస్ట్ బంగారం. అలాగే వెండి ఇప్పుడు అవి అక్కడ కూడా స్టాక్ అయిపోయింది.
యాక్చువల్గా అంతకుముందు స్టాక్ ఉండేవి, కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి సప్లై చేయలేని పరిస్థితికి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే దాన్ని నియంత్రించలేక ఇబ్బంది పడుతుంది. అంత కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? అసలు స్టాక్ అయిపోయి ఎంత వస్తున్నాయి అంటే వస్తున్నాయి అండి. ఇప్పుడు నోట్ల రద్దప్పుడు అందరు క్యూలో నుంచున్నారు పోయి. అవును, నోట్లు మార్పించుకోవడానికి కదా. అవును, మరి బ్లాక్ మనీ వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మార్పించుకున్నారు. అవును, ఎట్లా మార్పించుకున్నారు? సామాన్య ప్రజలు అడ్డం పెట్టేసుకొని మార్పించేసుకున్నారు. అంతే. Oh my God. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు ఏదో మార్కెట్ లో ఉందని చెప్పి అప్పుడు లెక్క చెప్పారు. ఇది మొత్తం కరెన్సీ 8 లక్షల కోట్లు ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మార్చుకోవడానికి లెక్క చూపించారు. అంటే ఇంకా బ్లాక్ మనీ ఎక్కడ ఉంది? అయితే అసలు బ్లాక్ మనీ లేదు కదా ఇండియాలో. ఆ రోజు చెప్పిన లెక్క ప్రకారం 8 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి అమౌంట్ 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ బ్యాంకులకు వచ్చినాయి. మరి ఎక్కడ బ్లాక్ మనీ ఎక్కడ ఉన్నట్టు? అంటే ఇదంతా పెద్ద గ్యామ్లింగ్. ఇండియాలో సిస్టమ్స్ అనేవి, వ్యవస్థలు అనేవి కొందరికి మాత్రమే పనిచేస్తాయి. అది కూడా ఉన్నోడికే పనిచేస్తాయి, లేనోడికి పనిచేయవు. ఇది నగ్న సత్యం. ఈ మాట మనం అన్నాం అనుకోండి, కోటి ధిక్కరను లేకపోతే రాజద్రోహము ఇది అంటారు, కానీ ఇది వాస్తవం. మనం సామాన్యులం కాబట్టి అంటారు ఇదే మాట. కొంచెం వేరే వాళ్ళు అంటే సార్, కొంచెం స్థాయిలో ఉన్న వాళ్ళంటే ఎవరు పట్టించుకోరు కదా. స్థాయిలో ఉన్న వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ పైన వాళ్ళు దందాలు చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందో దందాలు చేసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం. మామూలు భక్తుడు రూపాయికి మనం హుండీలో వేసుకొని ఇంట్లో పెట్టుకొని దాంట్లో అప్పుడప్పుడు నెలకు ఒకసారి వేసుకుంటూ దాన్ని సంవత్సరానికి ఒకసారి అక్కడికి దర్శనానికి వెళ్తూ తీసుకెళ్ళి అక్కడ ఎంతో పవిత్రంగా చేస్తారు కదా. అక్కడ కూడా పరకాణి దొంగతనం జరిగింది. మరి మీకు విచిత్రమైన ఏంటంటే, సామాన్యులు అక్కడ దర్శనం చేసుకోవాలంటే 3 నెలలు ఫస్ట్ ఇప్పుడు పోయాం అనుకోండి, 300 రూపీస్ ఆన్లైన్లో, మళ్ళీ 3 నెలల తర్వాతనే, ఈ లోపు ఉండదు. మీకు అదే విఐపీలు అయితే నేరుగా వెళ్ళిపోవచ్చు వితౌట్ అమౌంట్. టికెట్ కూడా కొనవసరం వాళ్ళు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. డబ్బున్న వాళ్ళకి అన్ని ఉచితంగా దొరుకుతాయి. రథసప్తమి వచ్చింది, మొత్తం డబ్బున్న వాళ్ళే ఉన్నారు అక్కడ. వైకుంఠ ఏకాదశి వచ్చింది, మొత్తం డబ్బున్న వాళ్ళే ఉన్నారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళు చెప్తుంటారు, గరికపాటి గారు వీళ్ళంతా, వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటారు. అంటే వీళ్ళందరినీ పట్టించుకోడంట అసలు, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. సరే, ఏదైనా సరే వెంకటేశ్వర స్వామిని కూడా ఈ బంగారం సంబంధించినటువంటి పెరుగుదల అనేది వదల్లా. ఆ కొండ మీద కూడా ఇప్పుడు అదే దందా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు సప్లై చేయలేకున్నారంట. ఇప్పుడు షాపుల్లో ఏ విధంగా అయితే సప్లై చేయలేకున్నారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే, బంగారం కొనేటువంటి వాళ్ళు, అంటే యాజ్ పర్ ద డేటా చెప్తున్నాను నేను, షాపుల్లో ఎవరు మామూలు కొనట్లేదు. వాళ్ళు కొనుగోలు లేక ఈగలు దొరుకుంటున్నారు షాపుల్లో. ఏది ఆభరణాలు ఎవరు కొంటలా. ఆభరణాలు కొనేది ఎవరు? మామూలు వాళ్ళు, పెళ్లికో లేకపోతే శుభకార్యాలకో ఏదో కొంటారు కొద్దిగా గొప్ప. వాళ్ళు ఎవరు రావట్లేదంట. గత ఏడాది అమ్మకాల కన్నా కూడా ఈ సంవత్సరం అమ్మకాలు 60% పడిపోయినాయి అంట. ఇది షాపుల్లో ఆభరణాలు కొనుగోళ్ళు. కానీ బంగారం కొనుగోలు మాత్రం పెరిగినాయి. ఏది? బిస్కెట్లు, కడ్డీలు రూపంలో. అంటే ఎవరు కొని ఉంటారు? నల్ల కుబేర్లు కొని ఉంటారు, అంతే కదా. ఇంకొక వైపు ఏమో ఆర్బీఐలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి నల్ల కుబేర్లు కొనుగోలు చేసుకొని పెట్టుకుంటున్నారు. ఈ మామూలు వాళ్ళకి ఎక్కడైంది ఇది? ఇప్పుడు ఒక తులం బంగారం కొనాలంటే 2 లక్షలు, 1,80,000 అవుతుంది. ఇప్పుడు రేపు మాపు 2 లక్షలకి అంటున్నారు. మరి ఎక్కడ కొంటాడు? మామూలు 2 లక్షలు పెట్టి తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అసలు? లేదు సార్, అసలు. మరి మనం ఎక్కడున్నాం? ఆర్థిక సంస్కరణలు ఏం చెప్తున్నాయి? 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఆర్థిక సూచి ప్రకారం ఏంటంటే, మొత్తం భారతదేశ సంపదలో 60% 1% పీపుల్ దగ్గర ఉందంట. 60% మొత్తం భారతదేశ సంపదలో 60% 1% పీపుల్ దగ్గర ఉంది. మిగతా 40% ఉంది కదా, ఈ 40% 99% పీపుల్ దగ్గరికి పంచుకోవాలంట. ఈ 40%, మిగతా 40% సంపద ఏదైతే ఉందో దాన్ని 99% మంది ప్రజలు పంచుకోవాలంట. అంటే సపోజ్ మన దేశంలో 1,30,00,000 మంది జనం ఉన్నారు అనుకుందాం. దీంట్లో సుమారుగా 1 కోటి మంది దగ్గర మొత్తం భారతదేశ సంపద మొత్తం ఉంది. ఆ 30 లక్షల మంది దగ్గర 60% ఉంది. మిగతా 60% ఉంది వాళ్ళ దగ్గర. మిగతా వాళ్ళందరూ మిగతా అంతా 40% మిగతా అంతా. అంటే అందరికి అర్థమయ్యేట్టు చెప్పాలని, ₹1 ఉంది అనుకోండి, 100 మంది జనాభా ఉన్నారు అనుకోండి.
ఈ రూపాయలు 100 మంది జనంలో ఒకడు 60 పైసలు తీసేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మిగతా 40 పైసలు ఉంటుంది. ఈ 40 పైసల్ని 99 మంది పంచుకోవాలి. అది ఎలా పాసిబుల్ సార్? అదే భారతదేశంలో ఉండే ఆర్థిక సూచి. ఇప్పుడు ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ₹1 ఉంటే ఒక 100 మంది జనం ఉంటే ఆ ₹1 60 పైసలేమో ఒకడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా 40 పైసలు ఉంటాయి. ఈ 40 పైసల్ని మిగతా 99 మంది పంచుకోవాలి. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇది నల్లదొరలు ఇప్పుడు పాలిస్తున్నారు, తెల్లదొరలు వేరు. నల్లదొరలు పాలిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు వాళ్ళే బెటర్ తెల్లదొరలు నల్లదొరలు కన్నా అని చెప్పి. సో బంగారం లాస్ట్కి తిరుమలలో కూడా ఈ పరిస్థితి వచ్చిందంటే మన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. మామూలు సొసైటీలోనే కాదు, భక్తులు ఎంతో ప్రేమగా పూజించే ఆ వెంకన్న దగ్గర కూడా ఇలాంటి దందాలైతే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఆ వెంకన్ననే కాపాడాలి. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.